నేను వచ్చేటప్పుడే లోకల్ సిఐతో మాట్లాడాను, లోకల్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను. చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా వార్తలు వస్తా ఉన్నాయి, దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్తారు. మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పబట్టే కదా చోద్యం చూస్తా ఉన్నారు. లోకల్ గా ఎవరైతే నాకు తెలిసినంత వరకు లోకల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ప్రోగ్రాం చేశారు. ఒక గుడికి వెళ్ళా, వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు, అది ఓకే అయిపోయింది. దానికి జీర్ణించుకోలేకపోయాడంట ఇది లోకేష్. లోకల్ గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయడం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపరు నా గురించి రాశారు. లోకేష్ కి నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి అదేమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్న మాట బూతు మాట అదేమన్నా. దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గోండాలు, ఇంత అవసరమా? పిల్ల చేష్టలు మానుకోమా, పిల్ల చేష్టలు వద్దు. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకుంటున్నారు? ఊరుకుంటాం అనుకుంటున్నారా? బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమైనా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? మర్యాద ఇదిగో పోలీసులు కొడతా ఉన్నారు. చూడండి ఒకసారి. మళ్ళీ వచ్చారా? ఎందుకు చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు, ఫేక్ ముఖ్యమంత్రి ఎందుకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి దొబ్బేక? మీకు పరిపాలన చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మా మీద దాళ్ళేంటి? రాక్షసానందం కాబట్టి ప్రజలు చూస్తా ఉన్నారు, మీడియా చూస్తా ఉంది. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పక మానరు ప్రజలు. మా మీద దాడులు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు జైల్లో పెట్టారు మమ్మల్ని, ఆనందం తెచ్చుకున్నారు, రాక్షసానందం పొందారు, ఇంకా మా మీద పగ చల్లారలేదా? ఏం చేశాం? నిన్న కల్తీ లడ్డూ విషయంలో గుళ్ళకెళ్లి మేము పూజలు చేసి సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా, మేము కొత్తగా చెప్పామా? ఏమీ లేదు కదా. అంటే అది మేము రాకూడదు, రోడ్ల మీదగా రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకూడదు, జగనన్న జిందాబాద్ అనకూడదు అంటే మా గొంతు నొక్కేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరగలేదా? లోకేష్ పాదయాత్ర చేయలేదా? ఈ పాటికే నా కొడుకుని 2 నెలల్లోనే అరెస్ట్ చేశాడు. నన్ను నా తమ్ముడిని 83 రోజులు జైల్లో ఉన్నాం. ఈ పాటికే బలహీన వర్గాలన్నీ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాలు, ఏది చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే బలహీన వర్గాలు కూడా అక్రమంగా జోగి రమేష్ ని అరెస్టు చేశాడు, అక్రమంగా కేసులు పెట్టాడు, 83 రోజులు నిర్బంధించాడనేది సభ్య సమాజాన్ని నేను చెప్పాం కదా. సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పా, తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మని చెప్పా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ ని. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పా, రాలా. నేను వెళ్లి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశా, రాలా. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, చెయ్యలా. లైట్ డిటెక్టర్ అడిగా, రాలా. ఇన్ని చెప్పిన తర్వాత నేను సిబిఐ కోసం హైకోర్టులో అఫిడవిట్ చేస్తే వెంటనే తెల్లారిపాటికి అరెస్ట్ చేయించావు. సిగ్గుగా లేదా మీకు? ఇంత అంటే కేసులు ఇట్లా కూడా పెట్టొచ్చని చెప్పేసి నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్రమ కేసులు ఏమైనా పెట్టేయచ్చు, ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు, అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు. దుర్మార్గం అన్నా. కాదు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా, ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో
నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గేట్స్ నుంచి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక్కడే దొరకలా. అంటే అతను కూడా ఇంకా అతను రేపటి అతను కూడా స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నాం అన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు, ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా? ఉద్యోగాలు ఇవ్వగలడా? పాలకులకి ఏమైనా అర్థమవుతుందా? ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్తు మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ పారిశ్రామికవేత్త పరిస్థితి ఏంటి? ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు. అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి రాగలడా? పెట్టుబడి కథ పక్కన పెట్టు, అతని రక్షణ ఏంటి? అతను పెట్టుబడి పెట్టే డబ్బు కథ పక్కన పెడదాం. ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ ఉందని ఎలా అనుకుంటాడు అతను? ఈ పాలకులకు అర్థం కావడం లేదా? మేము చెబుతున్నాం కదా, అన్న చెప్పింది కరెక్ట్. పరిపాలించడం చేతగాక దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక శ్రీకారంతో కాలం వెలబుచ్చేసి వెళ్ళిపోతారు. అంతే, వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ దాడులు ఎవరు పర్యవేక్షణలు అయితే జరిగినాయో వాళ్ళ దగ్గరుకునేస్తారు. ఈ దాడులతో ఎవరో అద్దాల మేడలో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఆవేశంగా రోడ్డుపైకి వచ్చి రాళ్లతో, పెట్రోల్ బాంబులతో, కర్రలతో ఇళ్లపైన, కార్లపైన, ఇంట్లో మనుషులపైన దాడులు చేశారో వీళ్ళందరూ తగులుకునేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ఏసీ గదుల్లో నుంచి ఆదేశాలు ఇచ్చిన ఎవ్వరు కూడా రేపు కనబడరు. పర్యవేక్షించిన పోలీసు అధికారులు తగులుకుంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఈ దుందుడుక చర్యలు, దుశ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు తగులుకునేస్తారు. ఇది మటుకు ఎవరు రక్షించలేరు. రేపు ప్రజలు అసలు మా మాట వినే పరిస్థితులు రేపు మా కార్యకర్తలు లేరు, ప్రజలు కూడా లేరు. మేము రేపు పోరా బాబు కర్మ సిద్ధాంతం నమ్ముదాం, ఎవడి కర్మ పోతారులే, వాళ్ళేదో బుద్ధి లేకుండా చేశారు, మనం చేయకూడదు, అలా మనం ఉందాక ఉండాలంటే మా మాట వింటారా? మా మాట వినే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుందా? గాయపడినటువంటి హృదయం రేపు ఎవరు మాట వింటారు? మా నాయకుడు చెప్తున్నది అదే. రేపు మేము చెప్పినా వినలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు. రేపు మా కార్యకర్తలకు మేము నచ్చ చెప్పలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని మా నాయకుడు జగనన్న ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రారంభమైన రోజు నుంచి చెబుతూనే ఉన్నాడు. రేపు మా కంట్రోల్ ఉండదు, అర్థం చేసుకోండి. పోలీస్ అధికారులు కూడా గుర్తుంచుకోండి, తొందరపడకండి, ఈ విద్యుత్ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. ఎంత చెబుతున్నా కూడా ఇల్లే పర్యవేక్షించి కొట్టిస్తుంటే మాజీ మంత్రులు ఇంట్లో తగలబెడుతుంటే ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితి. ఇప్పటి వరకు భారతదేశంలో బీహార్ ఒక్కదాన్నే మనం అంతా అనుకున్నాం, అమ్మో బీహార్కి పోకూడదు బాబు. ట్రైన్లో బీహార్కి పోతే ఇవి వేసుకుంటారంట కిటికీలు,
విండోస్ క్లోజ్ చేస్తారండి బీహార్లో పోయేటప్పుడు. బీహార్ దాటిన తర్వాత ఎత్తాడు, ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి రాళ్ళేస్తాడు ట్రైన్లోకి తెలియదు. ట్రైన్కి రేపు బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్లో బయలుదేరిన ట్రైను మళ్ళా ఇటు ఒరిస్సానో, ఇటు కర్ణాటకనో, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ బార్డర్ చేరేంత వరకు, ఛత్తీస్గఢ్ బార్డర్ చేరేంత వరకు ట్రైన్లో కిటికీలు వేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం.